మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లికి పోలీసులు చెక్ పెట్టారు. 5 ఏళ్లుగా పోలీసులు అధికారుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన రామకృష్ణారెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. బెయిల్పై బయట తిరుగుతున్న పిన్నెల్లి సోదరులకు తాజాగా రౌడీ షీట్ కేసులో ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక జైలు జీవితం తప్పదన్న ఆందోళనలో 2 రౌడీ నేతలు ఉన్నట్లు సమాచారం. మాచర్ల వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులకు ట్రీట్మెంట్ మొదలైంది. పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఎన్నికల రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం చేశారు. టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై దాడి చేశారు. ఆ మరుసటి రోజు కారంపూడిలో వందల సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకుని రోడ్లపై స్వైర విహారం చేశారు. జనాలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనల్లో పాల్గొన్న పిన్నెల్లి సోదరులు, వైసీపీ రౌడీ మూకలపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. రెండు 2019 నుంచి 2024 వరకు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి చెప్పిందే వేదం. వారు గీసిన గీత దాటితే అవతలి వ్యక్తులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే ఉండేది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి సోదరుల అరాచకాలు పెచ్చుమీరిపోయాయి. వారి అనుచరులు నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీకి పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీ నేతలను గ్రామ బహిష్కరణ చేసి తరిమి కొట్టారు. పిన్నెల్లి సోదరులు, అనుచరుల ఇబ్బందులు తట్టుకోలేక పలు గ్రామాల నుంచి తెలుగుదేశం మద్దతుదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. వెల్దుర్తి మండలానికి చెందిన టీడీపీ నేత చంద్రయ్యను రాజకీయ ప్రత్యర్థులు 2022లో పట్టపగలే గొంతు కోసి చంపారు. అదే ఏడాది దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో జంగమయ్యను వైసీపీ నేతలు హత్య చేశారు. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో నిత్యం దాడులు, హత్యలతో పిన్నెల్లి అనుచరులు తెగబడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాచర్ల నియోజకవర్గంలో అధికారులు, పోలీసులు సైతం పిన్నెల్లి సోదరులు ఏం చెబితే అది చేస్తూ వచ్చారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ అనుకూల పోలీసులు, అధికారుల సహకారంతో ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకునేందుకు పిన్నెల్లి సోదరులు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశానికి పట్టున్న గ్రామాలను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసి అధికారులను, టీడీపీ పోలింగ్ ఏజెంట్లను బెదిరించారు. అక్కడున్న పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈవీఎం ధ్వంసం ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. కానీ చివరకు హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం పెడుతూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిన్నెల్లి అరాచకాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి చేసిన అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు పిన్నెల్లి సోదరులపై రౌడీ షీట్ ను ఓపెన్ చేశారు. ఇన్నాళ్లు పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసిన పిన్నెల్లికి పోలీసులు షాక్ ఇచ్చారు. రౌడీ షీట్ నమోదు చేయడంతో త్వరలో చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పిన్నెల్లిపై హైకోర్టు ఆంక్షలు విధించగా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నారు. తాజాగా రౌడీ షీట్లు నమోదు చేయడంతో పిన్నెల్లికి భారీ షాక్ తగిలినట్లయింది.